A very good morning to one and all. I am dealing with the course of Diploma Mechanical Engineering. In that, today's topic is laws of thermodynamics. Outline of my presentation is laws of thermodynamics, zeroth law of thermodynamics, and first law of thermodynamics. In that law of thermodynamics, so laws of thermodynamics. So in thermodynamics, there are basically some laws which satisfies the thermodynamic properties. There are four types of laws. First one is zeroth law of thermodynamics. Second one is first law of thermodynamics. Third one is second law of thermodynamics. And fourth one is third law of thermodynamics. So these laws are basically which converts the properties of the systems. In that, first one is zeroth law of thermodynamics. So zeroth law of thermodynamics was introduced by the scientist Fowler. So zeroth law of thermodynamics statement is when a body A is in thermal equilibrium with a body B and body B is in thermal equilibrium with body C, separately we can say that A and C are in thermal equilibrium. So for that I am taking some example I am explaining with it. In the statement they are representing three bodies. So bodies A, body B and body C. So statement లో రిప్రజెంట్ చేసినట్టు మనం త్రీ బాడీస్ తీసుకుంటున్నామండి. సో త్రీ బాడీస్ లో ఏ బి సి అండి. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే ఏబి సిస్టమ్స్ ని కన్సిడర్ చేస్తున్నాం. సో ఏబి సిస్టమ్స్ రెండు సపరేట్ బాడీస్ ని రెండింటిని కాంటాక్ట్ చేస్తున్నామండి. సో కాంటాక్ట్ చేసేటప్పుడు మన కాంటాక్టింగ్ సర్ఫేస్ వచ్చేటప్పటికి మనకి డైథర్మిక్ వాల్ తీసుకుంటామండి. సో డైథర్మిక్ వాల్లో ఏమవుతుందంటే అండి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో డైథర్మిక్ వాల్లో ఏం చేస్తున్నామండి హీట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో జనరల్గా హీట్ అనేది హై టెంపరేచర్ టు లో టెంపరేచర్ ట్రాన్స్ఫర్ అవుతుందండి. సో డైథర్మిక్ వాల్ని యూజ్ చేసుకొని సో మనకి హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇనీషియల్గా మనకి ఏలో టెంపరేచర్ని T1 అనుకుంటామండి అండ్ బిలో టెంపరేచర్ని T2 అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తాం. సో హీట్ చేంజ్ అయిన తర్వాత ఎక్స్చేంజింగ్ అయిన తర్వాత డైథర్మిక్ వాల్ని యూజ్ చేసుకొని మనకి టెంపరేచర్ అనేది ఈక్విలిబ్రియం స్టేట్కి వస్తుందండి. సో ఈక్విలిబ్రియం స్టేట్కి వచ్చిన తర్వాత ఏ బాడీలో టెంపరేచర్ టీ అని రిప్రజెంట్ చేస్తుందండి, బి బాడీలో కూడా టెంపరేచర్ టీ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తుంది. సో అప్పుడు సేమ్ టెంపరేచర్ రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి దీన్ని థర్మల్ ఈక్విలిబ్రియం అంటాం. సో మనం ఏం చెప్పొచ్చు, ఏ అండ్ బి ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం అని చెప్తున్నాం. అండ్ బాడీ బి ఈజ్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం విత్ బాడీ సి. సేమ్ టూ బాడీస్ తీసుకుంటున్నామండి, బాడీ బి అండ్ బాడీ సిని తీసుకుంటున్నాము. సో బాడీ బికి టెంపరేచర్ T2 అనుకుంటున్నాము, బాడీ సికి టెంపరేచర్ T3 అని రిప్రజెంట్ చేస్తున్నాం అండి. ఓకేనా. సో మనం ఈ రెండింటిని కాంటాక్ట్ చేసుకుంటూ డైథర్మిక్ వాల్ తీసుకుంటాం. సో డైథర్మిక్ వాల్ ఏమవుతుందండి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో మనకి బాడీ సి నుంచి బాడీ బి కానీ బాడీ బి నుంచి బాడీ సి కానీ హీట్ ఎక్స్చేంజ్ అవుతుంది. సో హీట్ ఎక్స్చేంజ్ అయిన తర్వాత ఈక్విలిబ్రియం కండిషన్స్ కి అటైన్ అవుతుంది ఆఫ్టర్ సమ్ టైం. సో ఈక్విలిబ్రియం కండిషన్స్ కి అటైన్ అయిన తర్వాత బి అండ్ సి బాడీస్ కి సేమ్ టెంపరేచర్ రిప్రజెంట్ చేస్తుంది. సో సేమ్ టెంపరేచర్ ఏమంటామండి టీ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తుంది. సో మనం ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మనకి చూడండి బాడీ ఏ అండ్ బి థర్మల్ ఈక్విలిబ్రియం వచ్చిన తర్వాత సేమ్ టెంపరేచర్ టీ రిప్రజెంట్ చేస్తుంది. బాడీ బి అండ్ సికి థర్మల్ ఈక్విలిబ్రియం అటైన్ చేసిన తర్వాత సేమ్ టెంపరేచర్ అటైన్ చేస్తుంది. అప్పుడు మనం ఏం చెప్తున్నామంటే దెన్ వీ కెన్ సే దట్ ఏ అండ్ సి బాడీస్ అనేవి సపరేట్ గా ఉన్నా కూడా రెండింటికి సేమ్ టెంపరేచర్స్ రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఏ దగ్గర టెంపరేచర్ టీ రిప్రజెంట్ చేస్తుంది అండ్ సి దగ్గర టెంపరేచర్ సిని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ లాని మనం ఏమంటున్నాం అంటే జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటాం. సో మెయిన్ గా జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ వచ్చేటప్పటికి కాన్సెప్ట్ ఆఫ్ టెంపరేచర్ అంటే థర్మల్ ఈక్విలిబ్రియం మీద డిపెండ్ అయిందండి కదండి. సో అంటే కాన్సెప్ట్ ఆఫ్ టెంపరేచర్ ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ వేరీ అవుతుంది. ఓకేనండి. సో జీరోత్ లాలో కాన్సెప్ట్ ఆఫ్ టెంపరేచర్ ని బేస్ చేసుకొని మనకి లా అనేది అప్లికబుల్ అయిందండి. ఓకేనా. నెక్స్ట్ ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో మనకి ఒక ఫిజికల్ ఎగ్జాంపుల్ తీసుకొని మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి. సో ఇన్ ద జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ వన్ సిస్టమ్ ఈస్ టేకెన్ యాజ్ థర్మోమీటర్. సో జీరోత్ లా ఆఫ్ థర్మోమీటర్ లో డైనమిక్స్ లో మనం ఏం చేస్తున్నాం, ఒక సిస్టమ్ ని థర్మోమీటర్ కింద కన్సిడర్ చేస్తున్నాం. లెట్ ద బాడీ బి థర్మోమీటర్
బి ఈజ్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం విత్ ఏ. ఓకేనండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఒక సిస్టమ్ తీసుకుంటున్నాం కదండి. సో సిస్టమ్ ఏ థర్మోమీటర్ సి అని చెప్పేసి కన్సిడర్ చేస్తుంది. సో థర్మోమీటర్ సి వచ్చేటప్పటికి ఆబ్జెక్ట్ ఏని టెంపరేచర్ని మెజర్ చేస్తుంది. సో ఆబ్జెక్ట్ ఏని మెజర్ చేసినప్పుడు ఇనీషియల్ గా థర్మోమీటర్ రూమ్ టెంపరేచర్ లో ఉంటుంది. బాడీ ఆబ్జెక్ట్ ఏ అనేది హాట్ బాడీ అనుకుందాం అనుకోండి. సో హాట్ బాడీకి కోల్డ్ బాడీ థర్మోమీటర్ కి ఒక హీట్ ఎక్స్చేంజ్ అయ్యి కొంత టైం అయిన తర్వాత ఈక్విలిబ్రియం స్టేట్ కి వస్తుందండి. సో ఈక్విలిబ్రియం స్టేట్ దగ్గర టెంపరేచర్ ని ఇక్కడ 40 degrees అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తున్నాం. ఎంత రిప్రజెంట్ చేస్తున్నామండి? 40 degrees సెంటిగ్రేడ్ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తున్నాం. అంటే బాడీ థర్మోమీటర్ సికి ఆబ్జెక్ట్ ఏకి టెంపరేచర్స్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే 40 degrees అని చెప్తాను. సేమ్ థర్మోమీటర్ సి అనేది ఆబ్జెక్ట్ సి బిని మెజర్ చేస్తుంది. సో ఆబ్జెక్ట్ బి అనేది కూడా హాట్ బాడీ కింద కన్సిడర్ చేస్తుంది. సో ఆబ్జెక్ట్ బిని హాట్ బాడీ కింద మెజర్ చేసుకొని మనకి టెంపరేచర్ అనేది మెజర్ చేస్తాం. సో ఇక్కడ మనం టెంపరేచర్ అనేది మెజర్ చేస్తున్నప్పుడు మనకి థర్మోమీటర్ రూమ్ టెంపరేచర్ లో ఉంటుంది, ఆబ్జెక్ట్ బి హాట్ బాడీ. సో ఈ రెండింటి మధ్య హీట్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. ఆఫ్టర్ సమ్ టైమ్ ఈక్విలిబ్రియం కండిషన్స్ కి అటైన్ అయిన తర్వాత మనకి రెండింటికి సేమ్ టెంపరేచర్ రిప్రజెంట్ చేస్తుంది కదండి. సో థర్మోమీటర్ ఆబ్జెక్ట్ బి కి మధ్య టెంపరేచర్ వచ్చేటప్పటికి 40 degrees సెంటిగ్రేడ్ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తాం. అప్పుడు మనకి ఏమవుతుంది? ఆబ్జెక్ట్ ఏలో 40 degrees అండ్ ఆబ్జెక్ట్ బిలో 40 degrees ఉంటుందండి. సో ఆబ్జెక్ట్ ఏ ఆబ్జెక్ట్ బి రెండు సపరేట్ గా ఉన్నా కూడా మనకి రెండింటికి సేమ్ టెంపరేచర్ రిప్రజెంట్ చేస్తుంది కదండి. ఎంత? 40 degrees అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనండి. సో దీన్ని మనం zeroth law ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటాం. ఓకేనండి. ఏ అండ్ బి అనేవి థర్మల్ ఈక్విలిబ్రియం అండ్ బి అండ్ సి అనేవి థర్మల్ ఈక్విలిబ్రియం లో ఉన్నప్పుడు దెన్ ఏ అండ్ బి అనేవి సపరేట్ గా ఉన్నా కూడా మనకి థర్మల్ ఈక్విలిబ్రియం అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తున్నాం. సో దీన్ని zeroth law ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటామండి. ఓకేనా? సో అర్థమైందండి? డౌట్స్ ఏమైనా ఉన్నాయి zeroth law ఆఫ్ థర్మోడైనమిక్స్ లో? ఓకే, నెక్స్ట్ చూడండి, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో చూడండి, zeroth law అయిపోయింది కదా, నెక్స్ట్ ఫస్ట్ లా. ఫస్ట్ లాలో ఏం చేస్తున్నామంటే ఎనర్జీ ఇంటరాక్షన్స్ బిట్వీన్ ద సిస్టమ్ అండ్ సరౌండింగ్స్ అక్రాస్ ద బౌండరీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ అండ్ వర్క్. జనరల్ గా మనకి ఎనర్జీ ఇంటరాక్షన్స్ థర్మోడైనమిక్స్ లో 2 ఎనర్జీ ఇంటరాక్షన్స్ కన్సిడర్ చేస్తామండి, వర్క్ ట్రాన్స్ఫర్ అండ్ హీట్ ట్రాన్స్ఫర్ అండి. సో ఎనర్జీ ఇంటరాక్షన్స్ అనేవి సిస్టమ్ సరౌండింగ్స్ కి బౌండరీని క్రాస్ చేసుకుంటా మనకి వర్క్ అనేది జరుగుతుంది. ఓకేనా? సో దిస్ లా హ్యాస్ బీన్ మేడ్ టు రిలేట్ దీస్ ఇంటరాక్షన్స్ విత్ ద ఎనర్జీ క్వాంటిటీ ఆఫ్ ద సిస్టమ్. సో ఈ ఇంటరాక్షన్స్ ని బేస్ చేసుకొని మన సిస్టమ్ లో ఎనర్జీ యొక్క క్వాంటిటీస్ ఎలా ఉంటాయి అనేది వేరీ చేస్తామండి. సో ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఆఫెన్ కాల్డ్ యాజ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. సో ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ మనం ఏమంటున్నామండి? లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటాం. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని బేస్ చేసుకుంటాం. సో వాట్ ఈస్ meant by law of conservation of energy అండి? Energy is neither be created nor be destroyed, but the total energy in the universe remains constant. అంటే ఎనర్జీని మనం కొత్తగా క్రియేట్ చేయలేము, అలానే డిస్ట్రాయ్ చేయలేము. వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీని అనదర్ ఫార్మ్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో ఇక్కడ మనకి ఎనర్జీ ఇంటరాక్షన్స్ ని బేస్ చేసుకొని వర్క్ ఎనర్జీ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ హీట్ ఎనర్జీ అండ్ హీట్ ఎనర్జీ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ వర్క్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తున్నామండి. Okay, it can be proved mathematically is based on the experimental observations. So మనకి వర్క్ హీట్ కి మధ్య ఇంటరాక్షన్స్ ని మ్యాథమెటికల్ గా మనం ప్రూవ్ చేసుకోవడం కోసం మన ఎక్స్పెరిమెంట్ ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ఆ ఎక్స్పెరిమెంట్ వచ్చేటప్పటికి జౌల్స్ ఎక్స్పెరిమెంట్ అండి. సో ఎక్స్పెరిమెంట్ జౌల్స్ ఎక్స్పెరిమెంట్ అండి. So Joules carried an experiment in 1843. So Joules అనే సైంటిస్ట్ 1843 లో ఎక్స్పెరిమెంట్ క్యారీ చేశానండి, which leads to the formation of the first law of thermodynamics. సో మనకి ఆ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ కి మనకి మ్యాథమెటికల్ గా ఒక ఈక్వేషన్ అనేది డిరైవ్ చేశారండి. Let the quantity of water is kept in an insulated vessel stirred with a pedal wheel worked by a falling wheel. సో ఎక్స్పెరిమెంట్ కోసం ఏం చేశారంటే అండి, ఒక ఇన్సులేటెడ్ వెసల్ తీసుకున్నారండి. సో ఇన్సులేటెడ్ వెసల్ లోపల మనకి లిక్విడ్ తీసుకున్నాం. లిక్విడ్ ఏం కన్సిడర్ చేసుకున్నారండి? వాటర్ కన్సిడర్ చేసుకున్నాం. సో వాటర్ కి మన వాటర్ ఉన్న వెసల్ కి మనం స్టిర్రర్ కనెక్ట్ చేసుకున్నాం. స్టిర్రర్ కి మనకి పెడల్ వీల్ అనేది తీసుకున్నాం. సో పెడల్ వీల్ కి పుల్లిని యూజ్ చేసుకొని వెయిట్ అనేది యాడ్ చేస్తామండి. సో ద అమౌంట్ ఆఫ్ ద వర్క్ బేస్డ్ అపాన్ ద క్లోజ్డ్ వెసల్ బై ద పెడల్ వీల్.
సో ఇక్కడ మనకి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ వచ్చేటప్పటికి ప్రాసెస్ అండ్ సైకిల్ ఉంది కదండి. సో ప్రాసెస్ లో వచ్చేటప్పటికి క్లోజర్ సిస్టమ్ లో మనకి ఇక్కడ ఎక్స్పెరిమెంట్ అనేది కన్సిడర్ చేస్తున్నాం. సో వెయిట్ ఆఫ్ ఆల్ ఆఫ్ ద వెయిట్ ని డబ్ల్యూని పుల్లీని డ్రైవ్ చేసుకొని మనకి వర్క్ అనేది జరుగుతుందండి. సో ఇక్కడ మనకి వర్క్ అండ్ హీట్ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి కదండి. వర్క్ వచ్చేటప్పటికి మనకి పెడల్ వీల్ అనేది రన్ అవుతున్నప్పుడు దాన్ని బేస్ చేసుకొని వెయిట్ మూవ్మెంట్ బట్టి మనకి వర్క్ అనేది జరుగుతుందండి. సో మనకి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వాలి కదండి. సో హీట్ అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందంటే ఇనీషియల్ టెంపరేచర్ T1 నుంచి T2 వరకు స్టిర్ అవుతుందండి. సో దాని తర్వాత చేంజ్ ఇన్ టెంపరేచర్స్ ని బేస్ చేసుకొని స్టేట్ ఆఫ్ ద సిస్టమ్స్ అనేవి వేరీ అవుతాయి. సో స్టేట్ ఆఫ్ ద సిస్టమ్స్ ఎలా వేరీ అవుతుంది, మనకి హీట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది ఎక్స్పెరిమెంట్ లో చూస్తామండి. సో ఒకసారి చూడండి ఎక్స్పెరిమెంటల్ సెటప్. సో ఇది ఎక్స్పెరిమెంటల్ సెటప్ అండి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఆల్రెడీ ప్రీవియస్ గా మనం ఎక్స్పెరిమెంటల్ సెటప్ గురించి డిస్కస్ చేసాం కదండి, మళ్ళీ ఇంకొకసారి చూస్తున్నాము. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఒక వెజల్ తీసుకుంటాం, వెజల్ ని మనం ఇన్సులేట్ చేస్తున్నామండి. సో ఇన్సులేట్ చేసిన వెజల్ కి మనకి ఎడియాబాటిక్ ప్రాసెస్, వాల్ అనేది ఎడియాబాటిక్ వాల్ అండి. సో ఎడియాబాటిక్ వాల్ అంటే ఏంటంటే సిస్టమ్ నుంచి సరౌండింగ్స్ కి, సరౌండింగ్స్ నుంచి సిస్టమ్ కి ఎలాంటి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు. సో వాటర్ యొక్క టెంపరేచర్ ని మనకి సిస్టమ్ కి సరౌండింగ్స్ లో సేమ్ టెంపరేచర్ రిప్రజెంట్ చేస్తుంది. సో సేమ్ టెంపరేచర్ ఎంత అండి, T1 అనేది టెంపరేచర్ ఆఫ్ ద వాటర్ ఇన్ ద సిస్టమ్ అండ్ T1 బి ద టెంపరేచర్ ఆఫ్ ద సరౌండింగ్. సో రెండు సేమ్ టెంపరేచర్ రిప్రజెంట్ చేస్తుందండి. ఓకే, సో ఈ వెజల్ కి మనం ఏం తీసుకున్నాం, ఒక స్టిర్రర్ తీసుకున్నాం, స్టిర్రర్ కి పెడల్ వీల్ అనేది కనెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఈ వీల్ కి మనకి పుల్లీ కనెక్ట్ చేసుకున్నాం అండి. పుల్లీ ఏం చేస్తుంది, వెయిట్ ఫాల్ అనేది కాన్స్టెంట్ స్పీడ్ టర్న్ చేసుకొని బట్టి వర్క్ అనేది జరుగుతుందండి. సో పుల్లీకి మనం వెయిట్ అనేది కనెక్ట్ చేసుకుంటాం. ఓకే, అగైన్ ఇక్కడ ఒక థర్మోమీటర్ తీసుకున్నామండి. థర్మోమీటర్ దేనికోసం యూజ్ చేస్తాము అంటే టెంపరేచర్ ఎలా వేరీ అవుతుంది అనేది మెషర్ చేసుకోవడం కోసం థర్మోమీటర్ అనేది యూజ్ చేసాము. ఓకేనా, సో దిస్ ఇస్ ద కన్స్ట్రక్షన్ అండి. నెక్స్ట్ వర్కింగ్ చూడండి. సో ఆల్రెడీ మన ఇనీషియల్ టెంపరేచర్ T1 అనుకోండి. నెక్స్ట్ ఏం చేస్తున్నాం అంటే పెడల్ వీల్ ని టర్న్ చేసామండి. సో పెడల్ వీల్ ని టర్న్ చేస్తే మనకి స్టిర్రర్ ఏమవుతుంది, రొటేట్ అవుతుంది. సో రొటేట్ అవ్వడం వల్ల మనకి టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే రొటేషన్ ఆఫ్ మాలిక్యూల్స్ బట్టి మనకి రొటేషన్స్ వేరీ అవుతున్నప్పుడు మాలిక్యూల్స్ అనేవి వేరీ అవుతుంది. సో స్టోర్డ్ మాలిక్యూల్స్ అనేవి ఇక్కడ చేంజ్ అవుతాయి కాబట్టి టెంపరేచర్ అనేది వేరీ అవుతుంది. సో టెంపరేచర్ ఎంత ఇంక్రీజ్ అయింది, T2 కి ఇంక్రీజ్ అయింది. సో T1 నుంచి T2 అనేది టెంపరేచర్ ఇంక్రీజ్ అయింది. సో టెంపరేచర్ T2 అనేది థర్మోమీటర్ లో మెషర్ చేస్తాం. సో ఇలా పెడల్ వీల్ రన్ అవుతుంటే పుల్లీ అనేది అప్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. సో అప్వర్డ్ డైరెక్షన్స్ లో మూవ్ అవుతున్నప్పుడు మనకి హైట్ అనేది హెచ్ వేరీ అవుతుంది. ఓకేనండి, సో ఇక్కడ మనకి వెజల్ లోపల హీట్ ఎనర్జీ జరుగుతుందండి. నెక్స్ట్ వీల్ దగ్గర పుల్లీని కనెక్ట్ చేసుకున్న వెయిట్ దగ్గర మనకి వర్క్ అనేది జరుగుతుంది. సో ఫస్ట్ మనం హీట్ ట్రాన్స్ఫర్ గురించి స్టడీ చేస్తున్నాం అండి. సో హీట్ ఎలా వేరీ అవుతుంది అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో ఇనీషియల్ గా టెంపరేచర్ T1 అనుకున్నాం, స్టిర్ చేసిన తర్వాత ఫైనల్ టెంపరేచర్ T2. సో మాస్ ఆఫ్ ద లిక్విడ్ ని M అని చెప్పేసి కన్సిడర్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి లిక్విడ్ కన్సిడర్ చేసినప్పుడు లిక్విడ్ లో ఒక స్పెసిఫిక్ హీట్ ఉంటుందండి. సో ఇక్కడ రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం, Q is equal to mCp delta T. సో delta T represents final change in temperature. సో చేంజ్ ఇన్ టెంపరేచర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామండి, ఫైనల్ టెంపరేచర్ మైనస్ ఇనీషియల్ టెంపరేచర్ T2 మైనస్ T1. సో రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామండి, Q is equal to mCp T2 మైనస్ T1 ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తామండి. ఓకేనా, సో ఇక్కడ మనకి హీట్ ట్రాన్స్ఫర్ వచ్చేసింది. నెక్స్ట్ వర్క్ ట్రాన్స్ఫర్ పుల్లీ బేస్ చేసుకొని వెయిట్ రైజ్ వల్ల వస్తుంది అనుకున్నాం కదండి. ఇనీషియల్ గా వెయిట్ అనేది ఇక్కడ ఉందండి. సో మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మూవ్ చేస్తున్నప్పుడు పెడల్ అనేది వెయిట్ అప్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. సో అప్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నప్పుడు సమ్ హైట్ హెచ్ వేరీ అయింది. సో హైట్ హెచ్ వేరీ అవుతుంది. అండ్ అగైన్ ఇక్కడ వెయిట్ యొక్క మాస్ ని W అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తాం. సో వెయిట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, వెయిట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అంటే ప్రొడక్ట్ ఆఫ్ మాస్ ఇంటూ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో వెయిట్ ఈజ్ ఈక్వల్ టు mg. హైట్ హెచ్ ఇక్కడ వేరీ అవుతుంది కదండి. సో ఇక్కడ మనకి పొటెన్షియల్ ఎనర్జీని బేస్ చేసుకొని చేంజ్ ఆఫ్ స్టేట్స్ అనేవి వేరీ అవుతుందండి. సో చేంజ్ ఆఫ్ స్టేట్స్ అనేది ఎలా వేరీ అవుతుంది, PE ఈజ్ ఈక్వల్ టు mgh. ఇన్ కేస్ మనకి పొటెన్షియల్ ఎనర్జీ అనేది వేరీ అవ్వలేదు అనుకోండి, సో ఇంటర్నల్ ఎనర్జీ అనేది కైనెటిక్ ఎనర్జీ ఇండికేషన్ అండి. సో కైనెటిక్ ఎనర్జీ ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం, ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపరేచర్ తోటి రిప్రజెంట్ చేస్తాం. సో టెంపరేచర్ తోటి డెల్టా T తోటి ఇంటర్నల్ ఎనర్జీ అనేది రిప్రజెంట్ చేస్తాం. ఇన్ కేస్ వెయిట్ ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము గ్యాసెస్ లో అంటే ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్, హీట్ అనే పారామీటర్స్ ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తాం. సో వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ PdV అండి. సో ఫ్లో వర్క్ ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకుంటామండి. ఓకే, సో ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనకి
మనకి జౌల్స్ ఎక్స్పెరిమెంట్ లో ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ వేరీ అవుతుందో అంత అమౌంట్ ఆఫ్ వర్క్ జరుగుతుంది అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తున్నామండి. ఓకేనా? సో కానీ ఇన్ జనరల్ అనేది మనకి వర్క్ అనేది హీట్ ట్రాన్స్ఫర్ కి ఈక్వల్ అవుతుందండి. Q ఈజ్ ఈక్వల్ టు ఎంసిపి డెల్టా టీ అనుకుంటాం. సో మనకి ఎంత సైక్లిక్ ప్రాసెస్ లో మనకి ఎంత అమౌంట్ ఆఫ్ వర్క్ ట్రాన్స్ఫర్ అంత అమౌంట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ కి ఈక్వల్ అవుతుంది అనుకున్నాం. సో ఇంటిగ్రల్ ఆఫ్ డిక్యూ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ అండి. సో ఇది క్యూ అండి, డబ్ల్యూ కాదు. కానీ మనకి ప్రపోర్షనాలిటీ రిమూవ్ చేసుకోవడం కోసం కాన్స్టెంట్ ని యూజ్ చేస్తాం కదండి. ఆ కాన్స్టెంట్స్ జౌల్స్ ఈక్వివాలెంట్ ఆర్ మెకానికల్ ఈక్వివాలెంట్ ఆఫ్ హీట్ అంటాం. సో డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఆఫ్ డబ్ల్యూ అని చెప్తుంది. సో ఈ ఎక్స్పెరిమెంట్ ని మనం జౌల్స్ ఎక్స్పెరిమెంట్ అంటాం. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి. సో ఇక్కడ మనం ఇన్సులేట్ చేసాం, అదే ఇన్సులేషన్ ని మనం రిమూవ్ చేసాం. ఓకే, ఇన్సులేట్ రిమూవ్ చేస్తే ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ అనేది వేరీ అవుతుంది కదండి. సో వేరీ అవుతున్న దానికి కూడా మనకి హీట్ ట్రాన్స్ఫర్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇక్కడ మనకి హీట్ ట్రాన్స్ఫర్ అనేది T1 T2 కదండి. సో టెంపరేచర్ T2 నుంచి ఈక్విలిబ్రియం కండిషన్ కి వచ్చిన తర్వాత అగైన్ T1 కి వస్తుంది. అంటే ఇక్కడ మనకి అగైన్ థర్మల్ ఈక్విలిబ్రియం అనేది అటైన్ అయిందండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఫర్ ఏ సైక్లిక్ ప్రాసెస్. సో మనకి థర్మోడైనమిక్స్ వచ్చేటప్పటికి మనకి ప్రాసెస్ అండ్ సైకిల్ అనుకున్నాం కదండి. సో సైక్లిక్ ప్రాసెస్ లో వర్క్ ఇంట్రాక్షన్ అనేది క్లాసికల్ స్టేట్మెంట్ ఆఫ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అసోసియేటెడ్ విత్ ద హీట్ ట్రాన్స్ఫర్. అంటే ఎనర్జీ ఎంత అమౌంట్ ఆఫ్ వర్క్ ట్రాన్స్ఫర్ జరుగుతుందో దానికి హీట్ ట్రాన్స్ఫర్ ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఏ ప్రాసెస్ ఈజ్ ఇన్ సైక్లిక్. ఇప్పుడు మనకి జరుగుతున్న ప్రాసెస్ అనేది సైక్లిక్. సో మనం ఏం చేస్తున్నాం అంటే ప్రాసెస్ లో ప్రెషర్ వాల్యూమ్ వేరీ అవుతుంది కదండి. సో ప్రెషర్ కి వర్క్ క్యాలిక్యులేట్ చేసుకోవడం కోసం ప్రెషర్ వాల్యూమ్ కి గ్రాఫ్ అనేది ప్లాట్ చేస్తామండి. సో ఇనీషియల్ స్టేట్ ఈస్ 1 అండ్ ఫైనల్ స్టేట్ ఈస్ 2 అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, ఫస్ట్ స్టేట్ టు సెకండ్ స్టేట్ కి మూవ్ అవడానికి పాత్ ని 1RS అంటాం. అగైన్ సెకండ్ స్టేట్ టు ఫస్ట్ స్టేట్ సైకిల్ అనుకున్నాం కదండి, మూవ్ అవడానికి పాత్ ని 2R1 అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తున్నాం. సో దే ఆర్ 2 పార్ట్స్ అండి. ఏమిటి? 1R2 అండ్ సెకండ్ పార్ట్ ఈస్ 2RS1. ఓకేనండి. సో ఈ ప్రాపర్టీస్ అనేది వేరీ అవుతుంది అనుకున్నాం. సో వర్క్ క్యాలిక్యులేట్ చేసుకోవడం కోసం మనం వాల్యూమ్స్ అనేవి వేరీ అవుతుంది కదండి. సో V1 టు V2 వాల్యూమ్ వేరీ అవుతుంది. సో ఏరియా అండర్ ద కర్వ్ 2, 3, 4, 1S1 ఇండికేట్స్ వర్క్ డన్ అని. సో ఇక్కడ మనకి ఇనిషియల్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తుంది. అలానే ఫైనల్ వర్క్ W2 క్యాలిక్యులేట్ చేయడానికి పాత్ ఆఫ్ 2, 3, 4, 1S2 R2. సో 4R2 రిప్రజెంట్స్ ద ఫైనల్ వర్క్ అండి. సో W2 రిప్రజెంట్ చేస్తుంది. అలానే మనకి ఏరియా అండర్ ద కర్వ్ ఎలా రిప్రజెంట్ చేస్తున్నాము? 1R2S1. So area under the curve represents the amount of the work done, W1 minus W2 అని. అలానే Q1 amount of heat సప్లై చేస్తాం, Q2 amount of heat అనేది రిజెక్ట్ అయిందండి వర్క్ లో. ఓకేనా? సో అకార్డింగ్ టు ద ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, when a closed system undergoes a thermodynamic cycle, the net heat transfer is equal to net work transfer. సో ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ లో క్లోజ్డ్ సిస్టమ్ లో థర్మోడైనమిక్ సైకిల్ జరుగుతున్నప్పుడు ఎంత అమౌంట్ ఆఫ్ వర్క్ జరుగుతుందో అంత అమౌంట్ ఆఫ్ హీట్ అనేది వర్క్ జరుగుతుంది అంటుంది. ఆర్ అనదర్ డెఫినేషన్, ద సైక్లిక్ ఇంటిగ్రల్ ఆఫ్ రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఈస్ ఈక్వల్ టు సైక్లిక్ ఇంటిగ్రల్ ఆఫ్ వర్క్ ట్రాన్స్ఫర్. ఓకేనండి. సైక్లిక్ ని ఈ లెటర్ తోటి రిప్రజెంట్ చేస్తున్నామండి. దిస్ లెటర్ రిప్రజెంట్స్ ద సైక్లిక్. సో మ్యాథమెటికల్ సైక్లిక్ ఆఫ్ డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్ టు సైక్లిక్ ఆఫ్ డెల్టా డబ్ల్యూ. కానీ మనకి ఎంత అమౌంట్ ఆఫ్ వర్క్ ఇస్తే అంత అమౌంట్ ఆఫ్ హీట్ అనేది లిబరేట్ అవుతుంది. కానీ ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ ఇస్తామో అంత అమౌంట్ ఆఫ్ వర్క్ అనేది జరగదండి. ఎందుకని జరగదు చూడండి. మనకి ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే డెల్టా డబ్ల్యూ మైనస్ డెల్టా డబ్ల్యూ డిడబ్ల్యూ అనేది పాత్ తోటి అండి. దే ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ డిఫరెన్షియల్స్ అండి. అంటే దే ఆర్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ టర్మ్స్ అండి. సో అందుకనేసి డిఫరెన్షియేట్ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తున్నాం. సో ఈ డిఫరెన్షియేట్ టర్మ్స్ లో చూడండి, మనకి డిఫరెన్సియేషన్ ఆపరేషన్ అనేది ఆపరేటర్ లో చేంజ్ ఇన్ పారామీటర్స్ అనేవి పాత్ ఫంక్షన్ మీద డిపెండ్ అవుతుంది, బట్ డిపెండ్స్ అపాన్ ద ఎండ్ స్టేట్స్ మీద డిపెండ్ అవుతుంది. సో స్టేట్ ఆఫ్ డిఫరెన్షియల్స్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి మనకి ఇది థర్మోడైనమిక్స్ లో మన డెఫినేషన్ ఏమనుకున్నాం అంటే స్టేట్ ఆఫ్ ప్రాపర్టీస్ అనేవి వేరీ అవుతాయి అనుకున్నాం కదా. సో స్టేట్ ఆఫ్ డిఫరెన్షియల్స్ వేరీ అవుతాయి కాబట్టి మనకి ఇది థర్మోడైనమిక్ ప్రాసెస్ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తుంది. సో థర్మోడైనమిక్ ప్రాసెస్ లో మనకి వర్క్ హీట్ కింద కన్వర్ట్ అయ్యేటప్పుడు కొంత ఎనర్జీ ఇంటర్నల్ ఎనర్జీ వేరీ అవుతుంది అన్నారు కదండి. సో ఇంటర్నల్ ఎనర్జీని డెల్టా
ఈ డిఈ ఆర్ డియు అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తున్నాం అండి. సో డెల్టా ఈని ఎలా మోడిఫై చేస్తామంటే ఇట్ ఈస్ ద స్టోర్డ్ ఎనర్జీ ఆఫ్ పొటెన్షియల్ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎ మాలిక్యూల్స్ కింద రిప్రజెంట్ చేస్తాం. సో మనకి లిమిట్స్ అప్లై చేస్తే మనకి ఏమవుతుంది, క్యూ ఆఫ్ 1 to 2 మైనస్ డబ్ల్యూ ఆఫ్ 1 to 2 ఈజ్ ఈక్వల్ టు E2 మైనస్ E1 అండి. వేర్ క్యూ ఆఫ్ 1 to 2 ఈజ్ ఈక్వల్ టు హీట్ ట్రాన్స్ఫర్ టు ద సిస్టమ్ ఫర్ ద ప్రాసెస్ 1 to 2 అండ్ ఇనిషియల్ స్టేట్ టు ఫైనల్ స్టేట్ ని ప్రాసెస్ అనుకుంటాము. నెక్స్ట్ W of 1 to represents work transfer by the system during the process 1 to 2. And E1 represents total energy of the system at state 1 అండి. E2 represents total energy of the system at state 2 అండి. ఓకేనా? సో చూడండి, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ మనం ఆల్రెడీ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనుకున్నాం కదండి. సో నెట్ హీట్ ట్రాన్స్ఫర్ ఈజ్ ఈక్వల్ టు నెట్ వర్క్ ట్రాన్స్ఫర్ అండి. ఓకే, సో ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఈజ్ అప్లికబుల్ ఫర్ బోత్ రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్, రెండింటికి అప్లికబుల్ అవుతుందండి. ఓకే, సో నెక్స్ట్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అండి, హీట్ ట్రాన్స్ఫర్ ఈజ్ ఎ పాత్ ఫంక్షన్ అండి. సో హీట్ ట్రాన్స్ఫర్ అనేది మనకి పాత్ ఫంక్షన్ ఉంటుంది. సో పాత్ ఫంక్షన్స్ అనేవి మనకి ఎలా ఉంటాయి, ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఫంక్షన్స్ అండి. ఓకేనా? సో మనకి ప్రెషర్ కి వాల్యూమ్ కి గ్రాఫ్ ప్లాట్ చేసుకుంటే ఇనీషియల్ స్టేట్ 1 టు ఫైనల్ స్టేట్ 2 అండి. మనకి పాత్స్ వచ్చేటప్పటికి ఇక్కడ 3 పాత్స్ రిప్రజెంట్ చేస్తున్నాం. పాత్ ఏ, బి, పాత్ సి అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తున్నాం అండి. ఓకే, సో కాన్సిక్వెంట్ గా హీట్ ట్రాన్స్ఫర్ అనేది పాత్ ఫంక్షన్ అండి. సో ఈ పాత్ ఫంక్షన్స్ లో మనకి ఏం చేస్తున్నాము, 1 2 స్టేట్స్ కి రివర్సిబుల్ ప్రాసెస్ అంటే ఇనిషియల్ స్టేట్ టు ఫైనల్ స్టేట్ కి వెళ్ళడానికి పాత్ 1A2 అండి. అలానే ఫైనల్ స్టేట్ టు ఇనిషియల్ స్టేట్ కి రావడానికి మనకి ఇక్కడ 2 పాత్స్ ఉన్నాయండి. సో 2 పాత్స్ ఏంటంటే 2B1 2C1 అండి. సో ఈ 2 పాత్స్ ని బేస్ చేసుకొని మనకి రన్ అవుతుందండి. సో మనం ఏమనుకున్నాం, డెల్టా సిగ్మా ఆఫ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఆఫ్ డబ్ల్యూ అనుకున్నాం. ఓకేనా? సో మనకి ఇక్కడ 2 స్టేట్స్ ఉన్నాయి కదండి, ఇనిషియల్ అండ్ ఫైనల్ స్టేట్స్ కి 2 పాత్స్ ఉన్నాయి కదండి. సో ఫస్ట్ మనం ఏం కన్సిడర్ చేస్తున్నామంటే ఫర్ ఏ సైక్లిక్ ప్రాసెస్ 1A 2B1 అని చెప్పేసి సైకిల్ కన్సిడర్ చేస్తున్నాం. సో ఇక్కడ 2 వర్క్ ట్రాన్స్ఫర్స్ అండ్ 2 హీట్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయండి. సో dq ఆఫ్ 1A2 ప్లస్ dq ఆఫ్ 2B1 ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ కి అమౌంట్ ఆఫ్ వర్క్ ట్రాన్స్ఫర్ అనుకున్నాం కదండి. సో dw ఆఫ్ 1A2 ప్లస్ dw ఆఫ్ 2B1 అండి. ఓకేనా? సో నెక్స్ట్ అలానే మనకి పాత్ సైకిల్స్ అనేవి 1A2 కి సెకండ్ పాత్ కన్సిడర్ చేస్తున్నాం, 1A2 కి 2C1 పాత్ కన్సిడర్ చేస్తున్నాం. సో dq ఆఫ్ 1A2 ప్లస్ dq ఆఫ్ 2C1 ఈజ్ ఈక్వల్ టు వర్క్ ట్రాన్స్ఫర్ సమ్మేషన్ కదండి. సో dw ఆఫ్ 1A2 ప్లస్ dw ఆఫ్ 2C1 అండి. సో ఈ రెండింటి యొక్క సమ్మేషన్ మైనస్ చేస్తున్నాం. మైనస్ చేస్తే dq ఆఫ్ 1A2 మైనస్ dq ఆఫ్ 1A2 క్యాన్సిల్ అవుతుందండి. సో హీట్ ట్రాన్స్ఫర్స్ ఏం మిగులుతుంది, dq ఆఫ్ 2B1 మైనస్ dq ఆఫ్ 2C1 ఈజ్ ఈక్వల్ టు dw ఆఫ్ 1A2 ప్లస్ మైనస్ dw ఆఫ్ 1A2 క్యాన్సిల్ అవుతుంది. మనకి ఏం మిగులుతుంది, dw ఆఫ్ 2B1 మైనస్ dw ఆఫ్ 2C1 అండి. సో మనకి ఇక్కడ ఎంత అమౌంట్ ఆఫ్ వర్క్ 2B1 నుంచి 2C1 కి ట్రావెల్, 2B1 టు 2C1 ట్రావెల్ చేయడానికి సేమ్ వర్క్ అనేది జరగదు కదండి, పార్ట్స్ వేరీ అవుతుంటే ఇర్రెస్పెక్టివ్ తోటి వేరీ అవుతుందండి. సో అలానే dw ఆఫ్ 2B1 మైనస్ dw ఆఫ్ 2C1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. అలానే వర్క్ ట్రాన్స్ఫర్స్ కూడా మనకి నాట్ ఈక్వల్ టు 0 అండి. సో ద ఎండ్ పాయింట్స్ ఏని బేస్ చేసుకొని BC కా హీట్ ట్రాన్స్ఫర్స్ అనేవి వేరీ అవుతుంది. సో దానివల్ల హీట్ ట్రాన్స్ఫర్ is a path function and it is not a property and it has an inexact differentials. Okay na? Next, first law of thermodynamics, for a closed system undergoing a change of state and so state change manki 2 conditions unnayani anukunnam kadandi. So change state avutunnappudu okati, change state of vary avutunnappudu okati anukunnam. So change of state vary avutunnappudu heat and work transfers rendu involve avutunnappudu internal energy vary avutundi anukunnam. సో Q అమౌంట్ ఆఫ్ హీట్ సప్లై చేస్తున్నాం, W అమౌంట్ ఆఫ్ వర్క్ జరిగింది. మనకి వర్క్ జరుగుతున్నప్పుడు హీట్ డెల్టా ఇంటర్నల్ ఎనర్జీ డెల్టా E అనుకున్నాం. సో Q మైనస్ W ఈజ్ ఈక్వల్ టు డెల్టా E ఫర్ దిస్ సిస్టమ్ అండి. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నామండి. ఒక సిస్టమ్ ని కన్సిడర్ చేసుకుంటే సరౌండింగ్స్ అండి, Q1 అమౌంట్ ఆఫ్ హీట్ సప్లైడ్ అండ్ Q2 అండ్ Q3 అమౌంట్ ఆఫ్ హీట్ ఈస్ రిజెక్టెడ్ అండి. నెక్స్ట్ W1 ఆఫ్ హీట్ ఈస్ డన్ ఫ్రమ్ ద సిస్టమ్, W2 W3 is work done by the system. So appudu emoutundi Q1 minus Q2 minus Q3 net work heat transfer minus work transfer ki W1 minus W2 plus W3 is equal to change in internal energy delta E. Okay. Next, where delta U represents the change in internal energy joules, Q represents the
rate of heat transfer. W represents the rate of work transfers. So rate of heat transfers, rate of work transfers అనేవి in terms of joules తోటి రిప్రజెంట్ చేస్తున్నామండి. ఓకే, నెక్స్ట్ చూడండి కొలరీస్ ఆఫ్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అండి. సో ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ లో దే ఆర్ 3 కొలరీస్ అండి. సో ఫస్ట్ కొలరీ వచ్చేటప్పటికి ఎనర్జీని బేస్ చేసుకొని, సో మనకి వర్క్ హీట్ కింద కన్వర్ట్ అయ్యేటప్పుడు సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఉంది కదా, సో ఆ ఎనర్జీని ఇంటర్నల్ ఎనర్జీ అంటున్నాం. సో ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ హీట్ సప్లైడ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ వర్క్ సప్లైడ్ అని. సో డియూ ఈజ్ ఈక్వల్ టు డెల్టా క్యూ మైనస్ డబ్ల్యూ అని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ కొలరీ 2 అండి, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ప్రాసెస్ మీద డిపెండ్ అవుతుందండి. సో ఆ ప్రాసెస్ అనేది మనం సిస్టమ్ అనేది ఐసోలేటెడ్ సిస్టమ్ కన్సిడర్ చేసుకుంటే మనకి వర్క్ ఇంటరాక్షన్స్ ఉండవండి, హీట్ ఇంటరాక్షన్స్ ఉండవు. ఎందుకని ఐసోలేటెడ్ సిస్టమ్ లో నో ఎనర్జీ ట్రాన్స్ఫర్ అండ్ నో వర్క్ ట్రాన్స్ఫర్. సో డిక్యూ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ డిడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 అండి. సో డియూ అనేది ఒక కాన్స్టెంట్ టర్మ్ వస్తుందండి. సో కాన్స్టెంట్ అంటే ఆ కాన్స్టెంట్ ని బేస్ చేసుకుంటే మనకి ఏమవుతుంది, ఎనర్జీని మనం న్యూగా క్రియేట్ చేయలేం ఆర్ కెనాట్ బి డిస్ట్రాయిడ్, బట్ ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ రిమైన్స్ కాన్స్టెంట్. హౌవెవర్ one form of energy gets converted into another form. సో ఇక్కడ డిక్యూ డిడబ్ల్యూ కింద కన్వర్ట్ అయ్యేటప్పుడు ఇంటర్నల్ ఎనర్జీ ఈ అనేతోటి కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ కొలరీ 3 అండి, దాన్ని పిఎంఎం1 అని కూడా రిప్రజెంట్ చేస్తాం. సో పిఎంఎం1 రిప్రజెంట్స్ పర్పెక్చువల్ మోషన్ మిషన్ ఆఫ్ ఫస్ట్ కైండ్. సో ఫస్ట్ లాని బేస్ చేసుకున్నాం కాబట్టి ఫస్ట్ కైండ్ అంటాం. సో పిఎంఎం ఏం రిప్రజెంట్ చేస్తుంది, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అండ్ విల్ గివ్ కంటిన్యూస్ వర్క్ వితౌట్ రిసీవింగ్ ఎనీ ఎనర్జీ ఫ్రమ్ ద సిస్టమ్ టు సరౌండింగ్స్. మనకి ఇంపాసిబుల్ కండిషన్ అండి. ఎప్పుడు మనకి వర్క్ అనేది హీట్ ఎనర్జీ కింద వర్క్ ఎనర్జీ అనేది సిస్టమ్ టు సరౌండింగ్స్ అనేది వేరీ అవుతున్నప్పుడు కంప్లీట్ గా జరగడం అనేది ఇంపాసిబుల్ కండిషన్స్ అండి. సో ఇంపాసిబుల్ కండిషన్స్ అన్నప్పుడు మనకి ఎనర్జీ అనేది అండ్ దిస్ విల్ క్రియేట్ వాయిలెన్స్ అండ్ దిస్ విల్ క్రియేట్ ఎనర్జీ. సో దానివల్ల మనకి ఎనర్జీ క్రియేట్ అవుతుంది. దిస్ వాయిలెట్స్ ద ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అండి. సో దిస్ ఈస్ ద పిఎంఎం, పర్పెచువల్ మోషన్ మిషన్ ఆఫ్ ఫస్ట్ కైండ్ అండి. సో దిస్ next one is limitations of first law of thermodynamics అండి. there are some limitations of first law of thermodynamics. ఆ limitations లో మనం 2 limitations గురించి స్టడీ చేస్తున్నాం అండి. సో ఫస్ట్ limitation is when a closed system undergoes a thermodynamic cycle, the net heat transfer is equal to net work transfer. సో క్లోజ్డ్ సిస్టమ్ థర్మోడైనమిక్ సైకిల్ లో జరుగుతున్నప్పుడు నెట్ అమౌంట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ అంటే డెల్టా సిగ్మా ఆఫ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఆఫ్ డబ్ల్యూ అనుకుంటాం. సో ద లా డు నాట్ స్పెసిఫై ద డైరెక్షన్ ఆఫ్ హీట్ అండ్ వర్క్ ఫ్లో nor gives any condition under the energy transfer takes place. సో ఈ సైక్లిక్ ప్రాసెస్ లో మనకి ఏ డైరెక్షన్ ఆఫ్ హీట్ ఫ్లో వర్క్ ఫ్లో అనేది మనకి రిప్రజెంట్ చేయదండి. ఓకేనా, సో ఇది లిమిటేషన్స్ అండి. అండ్ సెకండ్ లిమిటేషన్ వచ్చేటప్పటికి ది హీట్ ఎనర్జీ అండ్ వర్క్ మెకానికల్ వర్క్ ఆర్ మ్యూచువల్లీ కన్వర్టబుల్. సో హీట్ ఎనర్జీ మెకానికల్ వర్క్ is converted into heat energy అండి. సో ద మెకానికల్ ఎనర్జీ కెన్ బి ఫుల్లీ కన్వర్టెడ్ ఇంటూ హీట్ ఎనర్జీ. Only a part of heat energy can be converted into mechanical work. So వర్క్ అనేది కంప్లీట్ గా హీట్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది, కానీ హీట్ ఎనర్జీ అనేది సమ్ పార్ట్ ఆఫ్ వర్క్ కింద కన్వర్ట్ అవుతుంది. సో రిమైనింగ్ ఏమవుతుంది అంటే ఇంటర్నల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇది దీస్ ఇస్ ద లిమిటేషన్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ కన్వర్షన్. సో ఈ అమౌంట్ ఆఫ్ కన్వర్షన్ లో వర్క్ కంప్లీట్లీ కన్వర్టెడ్ ఇంటూ హీట్, బట్ నాట్ కంప్లీట్లీ amount of heat converted into work. And so these are the 2 limitations of first law of thermodynamics. Okay, thank you.